లోకేష్ గారు ఇప్పుడు ఏంటంటే పాపం ఆయన్ని ఈ వైసీపీ వాళ్ళందరూ కూడా ఒక చెడ్డ పేరు లాగా అంటే పప్పు పప్పు అని రోజా గారు అయితే అస్తమానం అనేది అనమాట. మీరు మీకు ఒక మంచి భావం ఉంది, మనం చాలా మంది మర్చిపోతుంటారు. ఇది మంచి భావం ఉంది మీకు, సమాజానికి ఏదైనా చేయాలి, ఏదో మీ ఉన్న రంగంలో మీరు ఏదో చేయాలనుకుంటున్నారు. ఈ యాంకర్ కూడా ఎవరన్నా వచ్చి దూషించారు, మిమ్మల్ని విమర్శించారు, డీమారల్ చేశారు, డీగ్రేడ్ చేశారు, దాని ఈక్వల్ ఇంపాక్ట్ వాళ్ళ మీద ఉంటుంది సార్. ఇవాళ మీరు చూసిన రిజల్ట్స్ లో ఒక పవన్ కళ్యాణే కాదు కదా, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అన్నారు, లోకేష్ గారిని అన్నారు, అందరినీ అన్నారు. సో కానీ నిజంగా వాళ్ళు అనుకున్నది సాధించారా అన్నప్పుడు వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సో లోకేష్ గారు హారోస్కోప్ లో కూడా ఏముందంటే, మనం చెప్తే నవ్వుకుంటారు అందరు, వీళ్ళందరూ అట్లా టైటిల్స్ ఇచ్చారు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా పప్పు అన్నారు, కానీ రాహుల్ గాంధీ వాళ్ళ దేశానికి ఎంత థ్రెట్ అని మనం ఎన్ని వీడియోస్ చూడట్లే చెప్పండి. పెద్ద చాలా మంది ప్రముఖులు కూడా ఇతను అమాయకుడు, పప్పు కాదు, థ్రెట్, ఒక దేశద్రోహికి ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి, భారతదేశం గురించి పోయి విదేశాల్లో కూడా చెడ్డుగా చెప్పాడు అని విదేశీయులు కూడా తిట్టారు అక్కడ రాహుల్ గాంధీ. మన దేశీయులు కాదు, విదేశీయులే తిట్టారు. సో అట్లా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్న వాళ్ళని మనము అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. సో ఇక్కడ ఏంటంటే లోకేష్ గారికి ఏంటంటే ఈజ్ అ వెరీ క్రియేటివ్ థింకర్, క్రియేటివ్ మైండ్. మీరు ఒక ప్లాన్ లో ఒక ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఉంటుంది, మీకు సామాజికమైనటువంటి ఒక సమస్య ఉంటుంది, దానికి కొన్ని పరిధులు ఉంటాయి సార్. ఒక పరిధులు ఉంటాయి, ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలంటే మీకు కొన్ని బౌండరీస్, లిమిటేషన్స్ ఉంటాయి. ఆయన ఏంటంటే ఆ బౌండరీస్ కి బియాండ్ వెళ్ళి కూడా దాన్ని సాల్వ్ చేసేటువంటి స్కిల్ ఉంటుంది. అందరు విత్ ఇన్ ద లిమిట్స్, బౌండరీస్ లోనే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎత్తుక్కుంటారు. ఈ విషయంలో ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ చంద్రబాబు గారు చెప్పారండి, అంటే లోకేష్ గారు ఒక కువైట్ లో ఉన్న ఇద్దరు వాళ్ళని ప్రాబ్లమ్స్ ఉంటే తీసుకొచ్చాడండి. అలాగే 25 members కి ఒక మెడికల్ సీటు రావట్లేదండి, ఎందువల్లంటే ర్యాంక్ ఇచ్చారట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వాళ్ళు ఏమడిగారంటే మార్కులు కావాలని 1 day మార్కులు ఇచ్చారటండి. ఇచ్చేయడం వలన ఈ కువైట్ నుంచి రప్పించారు. మీరు చెప్పినట్టు ఆ లిమిటేషన్స్, సోషల్ నార్మ్స్ అవన్నీ ఉంటాయి సార్, అవన్నీ పక్కన పెట్టాడు. నేను చెప్పాలంటే అవన్నీ సోషల్ నార్మ్స్, కండిషన్స్ ఇవన్నీ పక్కన పెట్టి అక్కడ సొల్యూషన్ ఏం పని చేస్తుంది, అది సొల్యూషన్. సో ఈజ్ అ క్రియేటివ్ అండ్ సొల్యూషన్ ఓరియంటెడ్ పర్సనాలిటీ. ఇది ఆయన స్ట్రెంగ్త్. ఇది అంటే అట్ ద సేమ్ టైం ఆయన ఒక పని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, ఇందాక చెప్పాడు ఉంటారు రిఫ్లెక్టివ్ లెర్నింగ్ అని, ఆ పని చేసేటప్పుడు ఆ పనిలో కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి, మనం కొంచెం ప్రణాళిక అనుగుణంగా ఫలితాలు రాకపోవడం, లేకపోతే మనం చేస్తున్న దాంట్లో నాణ్యత పెరగకపోవడం, అవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తాడు. ఈజ్ ఎ వెరీ గుడ్ అబ్జర్వెంట్. అయితే ఆయన సింగిల్ టాస్క్ ఓరియంటెడ్, మల్టీ టాస్క్ ఓరియంటెడ్ కొంతమంది ఉంటారు. జగన్ మల్టీ టాస్కింగ్, ఒక్క చోట కూర్చొని మొత్తం అన్ని భూబండలన్నీ కూడా అన్ని లెక్కలేసుకోగలడు. బట్ లోకేష్ గారు ఏంటంటే ఒక పని చేసేటప్పుడు ఆయన ఆలోచన దృక్పథం అంతా కూడా ఆ ఒక్క పని మీదే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే సార్, ఆయన ఒక పని చేసేటప్పుడు ఆ పనిలోంచి డిస్ట్రాక్ట్ కాకుండా అదే పని మీద ఉంటారు. ఆ పని అయిన తర్వాతనే వేరే పని. సో మల్టీ టాస్కింగ్ కాదు కానీ బట్ ఇది. సో ఇది కంప్లీట్లీ ఫోకస్డ్ ఇది. సో ఇంకొక స్ట్రెంగ్త్ కూడా ఆయన పర్సనాలిటీలో ఏంటంటే ఆయన బోల్డ్గా ఉంటాడు సార్, అన్కన్వెన్షనల్. ఒక రకంగా చెప్పాలంటే ఈగోసెంట్రిజం. వాడన్నా ఛాలెంజ్ ఇచ్చిండు అనుకోండి, తిరగబడే టైపు తప్ప సరే ఎందుకు వచ్చిందిలే అనే సబ్మిసివ్నెస్ ఉంటుంది. ఆయన బయట కనపడకపోవచ్చు కానీ అది లోపల ఉంటది. అర్థమైందండి. ఎప్పుడో 10 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద ఎవరెవరు ఏం చేశారో కూడా ఆయన మెమరీలో ఉంటది. సో దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ కూడా ఉంటది. ఆయనకి తెలుసు ఏంటంటే నాకు తెలిసి ఈజ్ ఇన్సైడ్ ద వెరీ గుడ్ సైకాలజిస్ట్, ఈజ్ అ వెరీ గుడ్ మైండ్ రీడర్. ఓకే, మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మైండ్ కూడా రీడ్ చేసేసాడు ఆయన. మీరు మాట్లాడుతున్నప్పుడు మైండ్ రీడ్ చేసి దానికి తగ్గట్టుగా ఆన్సర్ చెప్తాడు. నేను వన్ ఆఫ్ ద నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో కూడా చూశాను. హీ వాజ్ వెరీ కూల్, కామ్ అండ్ హీ వాజ్ వెరీ మచ్ యాప్ట్ టు ద క్వశ్చన్ టు ద ఆన్సర్స్. సో అది సరైన సమాధానం చెప్పారు. రిలేటివ్ అడిగిన ప్రశ్నకి యాప్ట్ గా, అది కూడా ఎంత చెప్పాలో అంతే చెప్పారు, దాన్ని స్పాంటేనియస్లీ చెప్పారు. సో ఎక్కడ కూడా నర్వస్నెస్ కానీ ఎక్కడ మీకు కనపడలేదు. అంటే అంతకు ముందు ఉన్న వ్యక్తి వేరు, ఇప్పుడున్న వ్యక్తి వేరు. సో ఇంత గొప్ప లక్షణాలు ఉన్న వ్యక్తికి కూడా కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి సార్. నేను చెప్పా కదా, హారోస్కోప్ లో 2 phases ఉంటాయి. సో ఈయనలో ఒక వీక్నెస్ ఏంటి అంటే టెంపర్మెంటల్ ఇష్యూస్ అంటారు అనమాట. అంటే తన ఆలోచనకు అనుగుణంగా పరిస్థితుల్ని మార్చేసుకోవడం అనమాట. అది ఒక నాయకుడికి అన్ని సందర్భాల్లో అది యూస్ఫుల్ కాదు. అది ఇది వీక్నెస్ అంటారు సార్. ఇప్పుడు తను టెంపర్మెంటల్ అనమాట. అంటే ఒకసారి తన మూడ్కు తగ్గట్టు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సపోజ్ ఆ టైంలో అతను మూడ్ బాగాలేదు లేదా నచ్చలేదు, కానీ ఆ డెసిషన్ ఆ టైంకి రాంగ్ అనుకున్నప్పుడు కూడా ఆయన
బోల్డ్గా వెళ్ళిపోతారు ఆయన. సో నాకు తెలిసి ఆయన లైక్స్ అండ్ డిస్లైక్స్, ప్రతి మనిషికి కూడా మీకు ఒక వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే, ఒక సైకాలజిస్ట్ ఏం చెప్తాడంటే ఫస్ట్ రాసుకుంటాడు అనమాట, మీ లైక్స్ ఏంటి, మీ డిస్లైక్స్ ఏంటి అని రాస్తాడు. సో మీ లైక్స్ డిస్లైక్స్ నుంచి మీకు ఎటువంటి పర్సనాలిటీ ఉందన్నది అనాలిసిస్ చేస్తాం. ఓకే. సో లోకేష్ గారికి ఒక వీక్ పాయింట్ ఏముంటుందంటే, ఆయనకు నచ్చంది దూరం పెట్టేస్తారు, అసలు కనీసం పరిగణలో కూడా తీసుకోరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి లడ్డు ఇష్టం లేదనుకుందాం కాసేపు, ఆ మెనూలో లడ్డువే ఉండదు అక్కడ. అది మీకు బఫెట్ లో మీకు లడ్డువే ఉండదు అక్కడ, బికాస్ యూ డోంట్ లైక్ ఇట్. ఓకే. అది ఆయన నేర్చుకోవాలి. మీరు తిన్నా తినకపోయినా, మీరు నచ్చినా నచ్చకపోయినా అటువంటి సమాజంలో మీరు ఉండాలి. నచ్చలేదని చెప్పేసి అవాయిడ్ చేయడం కాదు. అలా చేయడం ఎవరికి అలవాటు? మన జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు. అర్థమైందండి. ఆయన చూశారు కదా, ఆయన 5 సంవత్సరాలు ఆయన చేసిందంతా అదే, ఎవిడెన్స్ అది కనిపిస్తుంది. సో ఇంకోటి, వాట్ ఎవర్ హీ లైక్స్, తన నచ్చిన దాన్ని కూడా విపరీతంగా మానసికంగా తీసుకుంటారు. ఈ రెండింటి వల్ల ఏంటి నష్టం అని మీరు అనొచ్చు రాజకీయంగా. ఈ రెండింటి వల్ల ఏమైపోతుందంటే, ఒక టీం తయారవుతుంది సార్. ఓకే. కోటరేటర్ చూడండి, ఆ కోటర్ తయారవుతుంది. ఈ కోటరీ భజన చేస్తేనే పాపం ఆయన 11 సీట్లకు మిగిలిపోయాడు. అవును. చూడండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న అమాయకత్వం ఏంటంటే, ఆయన కోటర్ని ఆయన నమ్ముకున్నాడు, అది ఆ కోటరే కొంప ముంచేసింది. సో మనకి ఎక్కువ లైక్స్ మీద డిస్లైక్స్ మీద మనం ఎక్కువగా ఫోకస్ అయితే ఆటోమేటిక్ మనకు ఒక కోటర్ తయారై వాళ్ళే ఉంటారు, భజన చేస్తూ ఉంటారు. ఈ భజన గ్యాంగ్ నచ్చని వాళ్ళు ఉంటారు, వాళ్ళు బయటకు పోయే ఛాన్స్ ఉంటుంది, రేపు పొద్దున వాళ్ళు చెడ్డ పేరు తెచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ లీక్ చేసే ఛాన్స్ ఉంటుంది. కోటర్ ఏంటంటే యాక్చువల్ ఫ్యాక్ట్ చెప్పరు, భజన చేస్తారు అంత. సో లోకేష్ గారి అడ్మినిస్ట్రేషన్ గ్రాడ్యువల్లీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్సిడెంట్స్ నేను చూసింది రీసెంట్ గా, ప్రమాణ స్వీకారం అప్పుడు మీరు చూసే ఉంటారు, పవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకున్నప్పుడు కాళ్ళకు దండం పెట్టడానికి ట్రై చేస్తే ఆపేశాడు పవన్ కళ్యాణ్ వద్దని. తర్వాత అయినా తను కాళ్ళకు దండం పెట్టాడు. యాక్చువల్లీ దట్ ఇస్ అ టీమ్ స్పిరిట్. అది అక్కడ మనం చూడాల్సింది ఎవరి కాళ్ళకి ఎవరు దండం పెట్టారని కాదు. నౌ దే హ్యావ్ నో ఈగోస్, ద ఈగోస్ హ్యావ్ బికమ్ జీరో. ఓకే. సో అట్లాంటి ఎదగాల్సిన రాష్ట్రం ఆంధ్ర, ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన రాష్ట్రం, అది నిధులు లేవు. అట్లాంటి చోట ఉన్న నాయకుల్ని, ప్రజలు ఎంచుకున్న నాయకుల్లో ఈగోలు, వాళ్ళ ఇండివిజువాలిటీస్ ఉంటే రాష్ట్రం ఎదగదు. సో నాకు అది నచ్చింది చాలా, ఎందుకంటే ఇద్దరు ఎమర్జింగ్ లీడర్స్, ఒకళ్ళకొకళ్ళకి అంత అండర్స్టాండింగ్ ఉంది. అతను కూడా చాలా అప్లాజ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆ టైంలో లోకేష్ తో ఏం మాట్లాడారు ఆయన, ఆ విషయాన్ని కూడా మీడియాతో షేర్ చేశారు ఆయన. సో పవన్ కళ్యాణ్ గారితో ఒకవేళ మనం అసోసియేషన్ వీళ్ళిద్దరిది కూడా చూసుకుంటే కూడా, ఇద్దరిలో కూడా ఎండ్యూరెన్స్ అంటారు అనమాట. అంటే దేనైనా సమస్యని విని, సమస్యని అర్థం చేసుకుని దాని లోతులో వెళ్ళేటువంటి సహనం ఇద్దరికి ఉంది. ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఇద్దరికి, బోత్ ఆర్ లాజికల్ మైండెడ్. రెండోది, ఎప్పుడు అనవసరమైన విషయాన్ని ఎప్పుడు డిస్కనెక్ట్ చేయాలో కూడా ఇద్దరికి బాగా తెలుసు. వాళ్ళిద్దరికి పరస్పర సహకారం అంటారు కదండి, మ్యూచువల్ కోఆపరేషన్ ఉంటుంది అనమాట. చూడండి, చంద్రబాబు నాయుడు గారికైనా కొంచెం సానుభూతి ఉంటుందేమో కానీ లోకేష్ ఉండదు. ఎక్కడ కఠినంగా ఉండాలో శివుడుగా ఉంటాడు ఆయన. అందుకే రెడ్ బుక్ అని చెప్తాడు, ధైర్యంగా చెప్పాడండి ఆయన. అదే ఇప్పుడు చూడండి, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఆయన్ని సోషల్ మీడియాలో వేసి ఒక టైటిల్ ఇచ్చారు ఆయనకి, డిగ్రేడింగ్ టైటిల్ ఒకటి ఇచ్చారు. కానీ ఆయన దానికి తగ్గట్టు ఉన్నాడా చెప్పండి? లేదు కదా, అది డిస్ప్రూవ్ చేశాడు. హీ హాస్ డిస్ప్రూవ్డ్ ఇట్. అంటే తన ఏంటి అన్నది చూపించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు ఆయన, పబ్లిక్ లోకి వెళ్ళడం అవన్నీ కూడా. బట్ ఏంటంటే కొంత ఆర్టికులేషన్, కమ్యూనికేషన్ కూడా ఆయన రిలేటివ్ గా ఉండదని చెప్తారు. అయితే నేను యాజ్ ఎ ఆస్ట్రో సైకాలజిస్ట్ నేనేం చెప్తానంటే, కొంచెం అబ్సెంట్ మైండెడ్నెస్ ఉండొచ్చు. అబ్సెంట్ మైండెడ్నెస్ అంటే నువ్వు అంటే ప్రెషర్ వల్ల వర్క్ ఆఫ్, నో సార్, నాట్ ప్రెషర్ వల్ల కాదు, అది డిఫాల్ట్ నేచర్ ఉంటుంది. నేను ఎందుకే చెప్పానండి, తల్లి గర్భసంచిలో ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి, అర్థమైందా? నేను ఇందాక చెప్పానండి, బౌండరీస్ లో ఉండడు, స్వేచ్ఛ. బౌండరీస్ లో ఉండడం అంటే అర్థమేంటి సార్? అన్లిమిటెడ్ ఫ్రీడమ్. నన్ను ఎవరు నిర్బంధించద్దు. వాళ్ళకి ఇబ్బందికరమైన విషయం ఎప్పుడు ఉంటుంది తెలుసా సార్? మిమ్మల్ని ఒక బౌండరీలో పెట్టి, ఒక పరిధిలో పెట్టి, ఈ పరిధిలో ఉండాలనుకున్నప్పుడు వీళ్ళు రెబల్ అయిపోతారు, వైలెంట్ అయినా అవుతారు. కానీ వీళ్ళకి ఆ స్వేచ్ఛ ఇష్టం. వాళ్ళని ఎవరైనా నిర్బంధించి కండిషన్స్ పెట్టి, ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారు, మీ ఆవిడ ఫోన్ చేసి 6 o'clock రా, ఫస్ట్ సినిమా ఉందంటే మీకు ఎట్లుంటుంది చెప్పండి? పరిధి లిమిటెడ్. లేదు చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అంటే ఆమె పట్టించుకోదు కదా అది. సో ఆయన బేసికలీ నారా లోకేష్ లవ్స్ ఫ్రీడమ్. ఇది బౌండరీస్ ఇవన్నీ ఇష్టం ఉండదు ఆయనకి. అప్పుడే ఆయన క్రియేటివ్ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, బోల్డ్ గా వెళ్తారు, ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ తో వెళ్తారు. అండ్ ఈజ్ వెరీ ష్రూడ్ ఆల్సో. ఆయన స్ట్రాటజీస్ ఆయనకు ఉంటాయి. ఆయనకి ఈ 5 years లో కూడా మీరు చూడండి, ఆయన ఏం ప్రక్షాళన చేయాలో చేస్తాడు, ఏ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా తయారు చేయాలో చేస్తాడు, ఎవరెవరికి ఏమేమి తడిపించాలో అనేది తడిపిస్తాడు పక్క. ఓకే.
ఇప్పుడు ఇప్పటివరకు ఆయనకు టైటిల్ ఇచ్చారు కదా, నేను ఆయన సమర్థించి చెప్పట్లేదు, వ్యక్తిగతంగా సమర్థించి చెప్పట్లేదు. నేను ఇందులో ఏమి అనాలిసిస్ చేశానో, నేను నారా లోకేష్ గారి మీద 2019లో 2022లో కూడా రాసిన ఆర్టికల్స్ కూడా ఉన్నాయి, మీరు చూసే ఉంటారు.